హలో అందరికీ, ఈరోజు ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను, మంత్లీ వన్స్ అయినా సరే క్లీన్ చేస్తూ ఉంటాను. అయినా సరే మనం ఎప్పటికప్పుడు పెట్టేయడం వల్ల మెస్సీ అయిపోతూ ఉంటుంది కదా. సో ఈరోజు అది ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు మామూలుగా ఫ్రిడ్జ్ ఎలా ఉంది చిందరవందరగా, తర్వాత నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దరు. కానీ ముందైతే మన ఫ్రిడ్జ్ అవతారం ఎలా ఉందో చూసేద్దాం వెళ్ళి. ఇదే మా ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్, చాలా పెద్దదన్నమాట. తీసుకొని ఒక 2 years అవుతుంది. ఇది చూస్తే ఇదంతా కూడా నార్మల్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఇవన్నీ కూడా ర్యాక్స్. అయితే ఇక్కడ ఒక ర్యాక్ ఉండాలి. అయితే ఏమైందంటే మరి బరువు ఎక్కువ పెట్టడం వల్ల ఏమైందో తెలియదు కానీ పగిలిపోయిందనమాట. అందుకే ఇది ఇంత ఖాళీగా ఉంది. ఇది వచ్చేసి కూరగాయలు పెట్టుకునేది. ఇది వచ్చేసి ఇంకో షెల్ఫ్, ఇట్లా నిండా సామానాలు ఉన్నాయి. ఇది వచ్చి సైడ్ షెల్ఫ్ అన్నమాట. ఇది బాటిల్స్. ఇది నెక్స్ట్, ఇందులో వాటర్ వేసుకుంటే మనకు కూలింగ్ వాటర్ వస్తాయన్నమాట. అండ్ ఇవి వచ్చి ఇందులో సాసెస్ అవి పెడతాను. ఇది ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్. అయితే ఇందులో ఉండే సరుకులన్నీ కూడా ఇప్పుడే తీస్తాను అన్నమాట. ఇవంతా కూడా డీ ఫ్రీజర్ అనమాట. కాకపోతే మనం తీసుకున్నప్పుడు ఇంత డీ ఫ్రీజర్ అనవసరం, ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ ఏమీ ఫ్రీజ్ చేసుకోము. ఇప్పుడు తీసుకున్నాక ఇప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఇందులో ఎక్కువ పప్పులు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డోర్ అనమాట. ఇది కొంచెం సన్నగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు కూలింగ్ వాటర్ వస్తాయన్నమాట. అది బ్యాక్ సైడ్ కెమెరా లెన్స్ పగిలిపోయింది, అందుకే ఫ్రంట్ కెమెరా పనిచేస్తుంది. అయితే కొన్ని ఆల్రెడీ కూరగాయలు అవి తీసి పెట్టాను. ఇవన్నీ కూడా సరుకులు అవి తీసి పెట్టాను. ఇవన్నీ సర్దాలు ఇప్పుడు. అయితే ముందైతే ఇందులో ఉండే సరుకులన్నీ కూడా తీసి బయట పెట్టేద్దాము, పెట్టి అప్పుడు సర్దుతాను. ఓకే. చూసారు కదా, మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీ చేస్తాను. ఇప్పుడు ర్యాక్స్ తీసి క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్లోంచి ఎంత సామాను వచ్చిందో చూడండి. ఇది ఇంకా ఇదంతా ఉంది. ఇక్కడున్నాయి. ఇంకా నిజంగా ఇన్ని పెట్టానా ఫ్రిడ్జ్లో, అనవసరంగా ఓవర్లోడ్ చేస్తున్నానా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా తీసి ఆర్గనైజ్ చేసుకున్నాను. అయితే మొత్తం ర్యాక్స్ అన్నీ తీసి కూడా క్లీన్ చేసి ఇది కూడా మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ ఒక తడి క్లాత్తో తుడిచేసి తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేస్తామంటే కనుక ఇలా నీట్గా అయిపోద్ది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అంటే ఏమైందంటే మొత్తం అన్నీ క్లీన్ చేసి, పెద్ద ఫ్రిడ్జ్ కదా, మొత్తం ఉన్న ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసి కడిగి ఏమేం పెట్టాలనేవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట బాగా. అయితే ఫ్రిడ్జ్లో ర్యాక్స్ మొత్తం కూడా కడిగి క్లీన్ చేస్తాను. చేసిన తర్వాత ఉన్న సరుకులన్నీ కూడా కొన్ని సెగ్రిగేట్ చేసి బేటికాయ అయితే సర్దేశాను. అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే చాలా చాలా పని అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఒక 4కి స్టార్ట్ చేశానేమో, ఒక 2 hours అయితే పట్టింది. మధ్యలో కుకింగ్ కూడా చేసుకోవాలి కదా. ఇంకా వంట చేసి ఫుడ్ తిని పిల్లలకి ఫుడ్ పెట్టి ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయితే మొత్తం అయితే సర్దేశాను, చూపిస్తాను ఎలా సర్దాను అనేది చూపిస్తాను.
అయితే పైన ర్యాక్ వచ్చేసి ఇలా సర్దాను. ఇవి వచ్చేసి ఈ కంటైనర్స్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేస్తాను అనమాట. మీషోలో చాలాలైంది ఆర్డర్ చేసి. అయితే వేరేవి పెట్టడం అంటే మధ్యలో ర్యాక్ పగిలిపోవడం వల్ల మనకి ఇవి పెట్టడానికి ప్లేస్ లేదు నాకు. ఏది పడితే అది అలా లోపల పెట్టడంలో ఇవి మళ్ళీ పైన పడేసాను. ఈ బాక్సులు మనకి చక్కగా లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, నార్మల్ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఒక ½ కేజీ వరకు పడతాయి ఏవైనా సరే. ½ కేజీ ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. టొమాటోస్ కానీ ఏవైనా, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఏమైనా పెట్టుకోవచ్చు. అయితే వీటిలో మన ప్లస్ పాయింట్ ఏంటంటే కింద వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, వాటి నుంచి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అనేవి మనకి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలాంటి బాక్సుల్లో ఉంటాయండి. ఇవి లైట్ వెయిట్ కూడా, మనకి ర్యాక్ పాడవుతుంది అనే ఇబ్బంది కూడా ఉండదు. మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా వీటిలో టిష్యూ కూడా పెట్టుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఇప్పుడు టిష్యూస్ అయితే లేవు. ప్రజెంట్ అయితే ఇలా పెట్టేశాను. ఫ్రిడ్జ్ అయితే అప్పుడే సౌండ్ వచ్చేస్తుంది. ఇలా ఉన్న వెజిటేబుల్స్ ఇంక వీకెండ్ వస్తుంది, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా లాస్ట్కి వచ్చినాయి. అయితే ఉన్న వాటిల్లో ఇలా పెట్టేశాను. అలాగే దీంతో పాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి మూడు ఉంటాయి అన్నమాట. వీటి లోపల బాక్సులు అనేవి 3 ఉంటాయి. మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. లెమన్స్ పెట్టుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పెట్టుకుంటే మనం పోపు వేసుకున్నప్పుడు కానీ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. ఉన్నవి ఇలా అడ్జస్ట్ చేసి పెట్టాను. ఇవే కాదు, మనం ఏదైనా మసాలా బాక్సులు కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఈ బాక్సులు తీసేసి ఓన్లీ బాక్స్ నిండా ఇందులో ఒక 1.5 కేజీ వెజిటేబుల్స్ అయినా పడతాయి. అలా కూడా పెట్టుకోవచ్చు. మనకి ర్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా తీసుకోవచ్చు. లేదా మనం వాడుకోవాలంటే కలిపి కూడా వాడుకోవచ్చు. ఇది మీకు యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. నేనైతే ఫ్రిడ్జ్లో ఎగ్స్ లాంటివి అయితే పెట్టను. ఎగ్స్ ఎప్పుడు కూడా బయట ఉంచుతాను. అంటే రీసెంట్గా ఫ్రిడ్జ్లో పెడితే మంచిది కాదు అనేసి విన్నాను. అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు. ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్, అలాగే పన్నీర్, అలాగే మనకి మీగడ, నెయ్యి చేసుకునే మీగడ, అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. అలాగే మనం ఎంత వద్దు అనుకున్నా సరే మనకి ఏదో ఒకటి ఫిల్ అవుతూనే ఉంటుంది. ఇడ్లీ పిండి, లెఫ్ట్ ఓవర్ కర్రీ, రైస్, అలాగే పెరుగు మ్యాక్సిమం సరిపడగానే చేసుకుంటా. అలా కాకపోయినా ఏదైనా కొంచెం మిగులుతుంది కదా, అందుకని ఇంకా వాటి కోసమని ర్యాకంగా ఇలా పెట్టాను అనమాట. ఇంక ఇంతకంటే మంచి ఆర్గనైజేషన్ చేసే డబ్బాలు అయితే నా దగ్గర లేవు. ఇలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ బడ్జెట్ చూసుకొని వీటిలోనే అమెజాన్లో మనకి పెద్ద పెట్టను. ఎగ్స్ ఎప్పుడు కూడా బయట ఉంచుతాను. అంటే రీసెంట్గా ఫ్రిడ్జ్లో పెడితే మంచిది కాదు అనేసి విన్నాను. అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు. ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్, అలాగే పన్నీర్, అలాగే మనకి మీగడ, నెయ్యి చేసుకునే మీగడ, అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. అలాగే మనం ఎంత వద్దు అనుకున్నా సరే మనకి ఏదో ఒకటి ఫిల్ అవుతూనే ఉంటుంది. ఇడ్లీ పిండి, లెఫ్ట్ ఓవర్ కర్రీ, రైస్, అలాగే పెరుగు మ్యాక్సిమం సరిపడగానే చేసుకుంటా. అలా కాకపోయినా ఏదైనా కొంచెం మిగులుతుంది కదా, అందుకని ఇంకా వాటి కోసమని ర్యాకంగా ఇలా పెట్టాను అనమాట. ఇంక ఇంతకంటే మంచి ఆర్గనైజేషన్ చేసే డబ్బాలు అయితే నా దగ్గర లేవు. ఇలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ బడ్జెట్ చూసుకొని వీటిలోనే అమెజాన్లో మనకి పెద్దగా బ్రాడ్గా ఉండేవి కూడా వస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఓపెన్ చేసి ఉన్న ఏమైనా చిన్న చిన్న మసాలా ఉంటాయి కదా, చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలాంటివన్నీ కూడా వీటిలో పెట్టి ఈ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి తడి బియ్యం పిండి అనమాట. బయట ఉంటే పాడైపోతుంది అనేసి ఇక్కడ పెట్టాను. అలాగే మనకి ఇందులో బేసిక్ పప్పులు అయితే పెట్టాను. అండ్ ఇందులో చింతపండు, మెయిన్లీ మనకి చింతపండు ఏంటంటే మొన్న ఊరు వెళ్ళారు, మాది అమ్మ వాళ్ళ ఊరు దూరం అనమాట.
అయితే మనకి ఇక్కడ చింతపండు చాలా కాస్ట్లీ కదా, అక్కడ మాత్రం 90 రూపీస్ కేజీ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెప్పించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే బయట ఉంటే బ్లాక్ అయిపోద్దని. అలాగే కొంచెం పాడయ్యే పప్పు దినుసులు లాంటివి ఇంక ఇందులోనే పెట్టేశాను. ఇంక ఇందులో వెజిటేబుల్స్ ఏం పెట్టాల, ఓన్లీ పైన పెట్టాను. అలాగే కింద వచ్చి ఓన్లీ ఫ్రూట్స్కి పెట్టాను అనమాట. అలాగే క్యాబేజ్ లాంటివి పైన పట్టవు కాబట్టి మనం ఇలాగ క్యాబేజీ ఫ్రూట్స్ లాంటివి ఇక్కడ పెట్టాను. అలాగే ఇదైతే అయిపోయింది. సెల్ఫ్ అంతా కూడా చాలా టైం పట్టింది, నాకైతే తలపొడి వచ్చింది. మనకి ఎవరన్నా సరే ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది, కానీ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. అండ్ ఇంకొక రోజు పట్టేది ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటే. ఇక్కడ వచ్చేసి మనకి నెయ్యి నేనే చేసుకుంటా ఇంట్లో. అలాగే జాము, ఒకేలాంటి బాటిల్స్ తీసుకుంటే మనం తర్వాత ఏదైనా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోవడానికి బాగుంటాయని సేమ్ అలాంటివి ఇవి కూడా జామ్ బాటిల్సే. అవి అయిపోయి ఇలా వాడా అనమాట. ఇది వచ్చి ఇంట్లో చేసిన నెయ్యి, జాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చి చికెన్ పికిల్. భీమవరంలో అడ్రస్ పోస్ట్ చేస్తాను, అక్కడైతే చాలా బాగుంటాయి నాన్ వెజ్ పికిల్స్ అనేవి. బేసిక్గా ఇంట్లోనే చేస్తాను, ఇంకా బాగుంటాయి అనేసి మన ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. చికెన్ పికిల్ అండ్ అలాగే టమాటో పికిల్ అనమాట ఇవి. ఈ ర్యాక్ ఇలా పెట్టాను. ఇది వచ్చేసి మనకి ఇందులో వాటర్ ఫిల్ చేసుకుంటే కూలింగ్ అవుతాయి అనమాట, మనకి కూలింగ్ వాటర్ వస్తాయి. అటు సైడ్ నుంచి మనం లాక్ అన్లాక్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట ఈ ర్యాక్. సేమ్ బాటిల్స్ ర్యాక్ లానే ఇందులో ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి సాసెస్ పెట్టాను, ఇవి అసలు మేము అసలు వాడము, అసలు దీనికి నాకైతే సంబంధం లేదు. ఇవి జస్ట్ ఏవో ఉంటాయి అంతే. ఇవి వాడడం చాలా తక్కువ, మేము ఫ్రైడ్ రైస్ లాంటివి చాలా తక్కువ తింటాం, పిల్లలు కూడా తినరు. అలాగే మనకి కోవిడ్ వచ్చిన టైంలో చెప్పారనమాట, ఇలా చావన్ బ్రష్ తింటే మంచిది, కొంచెం వాటర్లో కలిపేసుకున్న మంచి ఎనర్జీ వస్తుంది అనేసి చెప్పారనమాట. అంటే ఆ టైంలో మనకి హెల్త్ సరిగా ఉండేది కాదు కదా, దానికి చావన్ బ్రష్ చాలా బాగా యూజ్ అవుతుందని ఆల్రెడీ కోవిడ్ బారిన పడిన వాళ్ళు చెప్పారనమాట మాకు తెలిసిన వాళ్ళు. అందుకని అప్పుడు తెప్పించాం, కానీ అప్పటి నుంచి ఒక 2 times వాడినట్టున్నాం, మళ్ళీ పక్కన పడి. వాటర్ బాటిల్స్ ఇదే సెట్ ఇవి డిమార్ట్లో తీసుకున్నట్టున్నాం, చాలా బాగుంటాయి ఈ బాటిల్స్. అండ్ అలాగే ఇది స్టిక్కర్ కాదనమాట, వాళ్ళే అంటే దానికి స్టిక్ అయి ఉన్న పెయింట్ అనమాట, మనకి ఇది స్టిక్కర్ కాదు. మన క్లీనింగ్ కూడా చాలా ఈజీ. అండ్ అలాగే పైన స్టీల్ మూత వచ్చింది కదా, ఇలాంటి బాటిల్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది. ఇలా అంటే ఇప్పుడు సాసెస్కి పెట్టుకునేది ఇలా తిప్పేది ఉంటుంది కదా, వాటికంటే కూడా కంపేర్ చేస్తే ఇవే బాగున్నాయి. లాస్ట్ టైం అవి ఉండేవి, అవి బాగాలేదని తీసాం. అయితే ఇవి ఒక 5 తీసుకొచ్చాను అనమాట. ఒక 5 తీసుకొస్తే నేను ఒకటి, మా ఓడ ఒకటి, మా బుజ్జి ఒకటి, మొత్తానికి పగలగొట్టేసి అట్లా దుద్దుమంతరం అనిపించాము. ఇంకా ఇది వచ్చేసి ఏంటిది, రుహాబ్జా. ఇది కూడా వాడము, ఒకసారి తెచ్చుకున్నాం అనమాట, ఒకసారి ట్రై చేద్దామని. కొంచెం అయింది, ఇంకా కొంచెం ఉంది. ఇది వచ్చి సమ్మం పంపించింది టొమాటో పచ్చడి ఇంకా ఉంది. ఇది వచ్చి నేను ఇంట్లో పెట్టిన టమాటో పచ్చడి, ఇది చికెన్ పచ్చడి. ఇది కొంచెం హనీ ఉంది. అండ్ ఈ ర్యాక్ అయితే ఇలా ఇక్కడితో ఇది అయిపోయింది. ఏదో నాకు వచ్చినంతలో, నాకు ఇంట్లో ఉన్నంతలో, మా బడ్జెట్కి తగ్గట్టుగా, మనకి ఫ్రిడ్జ్ ఎంత పెద్దదైనా మనం ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టే, పెద్దదైనా చిన్నదైనా మనం ఉంచుకునే విధానాన్ని బట్టే మనకి ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం ఇలా నీట్గా పెట్టుకుంటే, మనం ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకి ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట. వంట చేయడానికి ఓపిక లేకపోయినా చక్కగా ఇవన్నీ చూసేసరికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే కనుక చక్కగా ఇలా ఆర్గనైజింగ్గా ఉంటే బాగుంటుంది. మనకి మెస్సీగా కూడా ఉండవు థింగ్స్. మనం ఏది పడితే అది పెడతామో, లోపల ఏదుందో తెలీదు. ఇలా చక్కగా మనకు కనిపించేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చి డీప్ ఫ్రీజర్ అనమాట. మాకు ఏమైందంటే, మేము స్టార్టింగ్ ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత తీసుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎందుకు ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అవసరమా అని అనిపించింది. కానీ ఒక్కసారి ఈ ఫ్రిడ్జ్ వాడడం అలవాటైన తర్వాత చిన్నదైపోయింది అనిపించింది అనమాట. ఎందుకంటే
డీప్ ఫ్రీజర్ పెద్దది ఇచ్చాడు మనకి. ఇదంతా కూడా ఫ్రీజర్ అన్నమాట. ఇందులో ఉన్న థింగ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. మనం ఫిష్ పెట్టిన ఎక్కడైనా చికెన్ పెట్టుకోవచ్చు పైనుంచి కింద వరకు. మనం ఏంటంటే 70% నార్మల్ ఫ్రిడ్జ్ పెట్టుకొని 30% ఫ్రీజర్ ఉన్నది తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం డైలీ చికెన్ ఫిష్ అవన్నీ తెచ్చి పెట్టుకోము కదా, బేసిక్గా మేము పెట్టుకోము. నాకు అది అనిపించింది. ఇవన్నీ కూడా ఖాళీయే. నిన్నటిదాకా ఇవన్నీ కూడా అదే మార్నింగ్ దాకా నేను క్లీన్ చేసేదాకా ఇవన్నీ కూడా పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేసాను. అవన్నీ కూడా చక్కగా సెగ్రిగేట్ చేసి ఎట్లుగా అయితే పెట్టేశాను. జస్ట్ మనకి యూజ్ అయ్యే మాత్రమే. అనవసరంగా ఆర్గనైజ్ చేసి ఎక్కువ ఓవర్లోడ్ చేస్తే మనకి కరెంట్ బిల్ ఎక్కువ వేస్ట్ అయిపోద్ది. ఇదే కెచప్ పెట్టాను ఇక్కడ, కెచప్. అలాగే మనకి ఐస్ క్యూబ్స్. ఈ ట్రే స్పెషాలిటీ వచ్చేసి మనం పైన వాటర్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇది మనం ఎలా అంటే ఐస్ క్యూబ్స్ ఇలా కింద పడతాయి అన్నమాట. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది వచ్చి ఐస్ ప్యాక్, దెబ్బ తగిలినప్పుడు పెట్టుకోవడానికి. అలాగే ఇది వచ్చి జొన్న పిండి. చాలా అయింది ఆడిపించి జొన్న రొట్టెలు చేద్దామని పెట్టాను, కానీ ప్రస్తుతానికి అయితే జొన్న రొట్టెలు ఏం చేయట్లేదు. అందుకే పురుగు పట్టిద్దని లోపల పెట్టాను. ఇవి వచ్చి నేను మనకి ఇక్కడ ఊళ్ళో కొబ్బరికాయలు ఉంటాయి కదా, మాకు కొబ్బరి చెట్లు అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఆ కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీసినప్పుడు ఇలాగా ఎండలో పెట్టేసి, ఎండు కొబ్బరి మనం మసాలాలో వాడతాం కదా, అందుకనేసి ఇవి ఇలా డీప్ ఫ్రీజర్లో పెట్టేసాను అనమాట. చాలా నాళ్ళు వస్తాయి. ఇది పెట్టి ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుందేమో. అలా కొంచెం కొంచెం వాడుతూ ఉంటాను, అయిపోయాక మళ్ళీ చేసుకుంటా. ఇవి వచ్చి మనకి ఐస్ క్యూబ్స్ ఐస్ క్రీమ్ చేసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ కాదు, పాప్ సైకిల్స్ అంటారు కదా, ఐస్ చేసుకున్నాం. ఇంకా ఇది మ్యాగీ. అలాగే ఇంకా ఎంత పెట్టినా ఏవో కొన్ని మిగిలిపోతాయండి, ఏవో కొన్ని ఉండిపోతాయి, అందుకే ఇవి ఉన్నాయి. అలాగే ఇక్కడ బెల్లం ఉంది, బెల్లం కూడా పెట్టాను. ఇంక ఇది ఖాళీ, ఇది కూడా ఖాళీ. ఇది వచ్చి ఇందులో కొన్ని ఓపెన్ చేసి పెట్టినవి. ఇంకా నాకు బయట డబ్బాలు ఖాళీ లేక ఇందులో కొన్ని థింగ్స్ ఓపెన్ ఉన్నవి, కొబ్బరి పొడి, ఇంకా కస్తూరి మేతి అలాంటి ఇంకా బయట పెట్టుకోవడానికి డబ్బాలు ఏం లేక ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఖాళీ. ఎందుకు మనకి ఫ్రీజర్ ఇంత అనవసరం, వాడే వాళ్ళకి బెస్ట్. కానీ ఇంకొకటి, డీప్ ఫ్రీజర్ని నార్మల్ ఫ్రిడ్జ్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అంట. అది ఎలాగో తెలియట్లేదు. అదే దానికోసమే చూస్తున్నాము. ఎందుకంటే మనం ఇటువైపు ఓన్లీ వెజిటేబుల్స్ కూరగాయలు పెట్టుకుంటే, ఇటువైపు మనం ఇడ్లీ పిండి దోశ పిండి అట్లాంటివి పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఇందులో అన్నీ పెట్టడం వల్ల ఏం చేసానో తెలియదు, కానీ ఒక ర్యాక్ అయితే పగిలిపోయింది. నిజంగా చాలా బాధేసింది. ఇంత స్ట్రాంగ్ ఉంటే అసలు ఎలా పగిలిందో కూడా అర్థం కాలే. జస్ట్ క్లీన్ చేయడానికి ఇలా ట్యాప్ కింద పెట్టాను, అటు స్టిక్ ఇటు స్టిక్ పెట్టుకున్నంత మధ్యలో ఇలా పగిలిపోయింది అంతే. అంత బరువైంది. నేనైతే ఏం పెట్టలేదు, మరి అంత డెలికేట్గా ఎందుకుందో కూడా నాకు అర్థం కాలేదు. సో ఇది ఏదో నాకు వచ్చినంతలో మాకున్న వాటిలో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైందంటే ఫుల్గా ఇవన్నీ క్లీన్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను. అంత పని చేసినప్పుడు నాకైతే ఫుల్ చికెన్ తినాలనిపిస్తుంది. ఏ పని చేసినా సరే, ఎక్కువ పని చేసానంటే చికెన్ తింటా ఖచ్చితంగా. చికెన్ తెప్పించుకొని ఫుల్గా చికెన్ వండుకొని హ్యాపీగా తిని, ఇప్పుడు ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్న ఫ్రిడ్జ్ హ్యాపీగా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయిందంటే కనుక మీకు నచ్చిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. తెచ్చాక ఏమైందంటే ఫ్రిడ్జ్ పెద్దదైంది, ఇంట్లోకి తెచ్చే సరుకులు కూడా ఎక్కువైపోయినాయి. అంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తూ ఉన్నాం అనమాట. ఇంకొంది కదా, ఈ పప్పులు ఉన్నాయి, ఇవి బయట ఉంటే వేస్ట్ అయిపోతాయి అని అలా పెట్టడం వల్ల ఓవర్లోడ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ని ఓవర్లోడ్ చేయకూడదు. ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే వాడుకోవడం మంచిది. అందుకే ఇంకా ఈరోజైతే ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఇది నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను.